జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాలి. ఆ కష్టం ఇష్టం ద్వారా జరగాలి. ఆ ఇష్టం జ్ఞానం వల్ల రావాలి. ఆ జ్ఞానం స్వతహాగా కొంత విజేతలు, మేధావులు, అనుభవజ్ఞులు వారు వ్రాసిన పుస్తకాలు, చెప్పిన మాటలు, ఆచరించిన విధానం, చూపిన వాస్తవాల ద్వారా మరికొంత నేర్చుకుంటాము. ఏమీ నేర్చుకోకపోతే, మరేదీ ఆచరించకపోతే మూర్ఖులుగా మిగిలిపోతాము. బికారులుగా జీవనం సాగిస్తాం. గొప్పవారంతా కష్టపడ్డవారే. వారు చేసే పనిని ఇష్టపడ్డవారే. చెడుని వదిలేసి మంచిని పట్టుకుని ముందుకు వెళ్లిన వారే. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. నిరంతరం నేర్చుకుంటూ మార్చుకుంటూ పోతే సఫలమవుతుంది. ఇప్పుడు ఆ మార్గంలో మూర్ఖులు చేసే కొన్ని పనులు చూద్దాం. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ గడపడం. ఈ పని రేపు మొదలు పెడదామని వాయిదా వేయడం. తమకు మరణమే లేనట్లు రోజులను వృధాగా గడపడం. పనులు తప్పించుకోవడానికి సాకులు వెదకటం. తమ ఆధీనంలో లేని పరిస్థితులకు బాధపడుతూ కూర్చోవడం. ఇవి మీరు చేయడం లేదు కదూ?